హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మన పాన్ కార్డ్ ఆధార్ ఎలా లింక్ చేయాలో ఈ వీడియోలో మనం చూద్దాము. సో ఫ్రెండ్స్, వీడియోని అక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇక ఇటువంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అందరికంటే ముందుగా మీరు పొందాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆల్ మీద ట్యాప్ చేయండి. అండ్ ఫ్రెండ్స్, ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరికీ కూడా షేర్ చేయండి. ఇక ఫ్రెండ్స్, మొదటిగా చూసినట్లయితే పాన్ కార్డ్ని కలిగి ఉన్న ఇండియన్స్ అందరూ కూడా పాన్కి ఆధార్కి లింక్ అయితే చేసుకోవాలి. జూన్ 30th లోపు మీరు ఈ యొక్క పనిని మీరు త్వరగా పూర్తి అనేది చేయాల్సి ఉంటుంది. మొదటిగా చూసినట్లయితే మీ మొబైల్లోని గూగుల్ క్రోమ్ బ్రౌజర్లో మీరు ఇన్కమ్ ట్యాక్స్ యొక్క ఒఫీషియల్ వెబ్సైట్ అయితే మీరు ఓపెన్ అయితే చేయండి. ఆ తర్వాత ఫ్రెండ్స్, అందులో ఇన్కమ్ ట్యాక్స్ ఈ ఫైలింగ్ పోర్టల్ని మీరు విజిట్ అయితే చేసిన తర్వాత హోమ్ పేజ్లో క్విక్ లింక్స్ కింద లింక్ ఆధార్ స్టేటస్ అని ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఆప్షన్పై మీరు క్లిక్ అయితే చేయండి. ఇక ఫ్రెండ్స్, మీ పాన్ నెంబర్ అలాగే ఆధార్ నెంబర్ అయితే మీరు ఇక్కడ ఎంటర్ అయితే చేసి ఆ తర్వాత ఇక్కడ వ్యూ లింక్ ఆధార్ స్టేటస్పై మీరు క్లిక్ అయితే చేయండి. ఇక ఫ్రెండ్స్, ఇప్పుడు మీ పాన్ అండ్ ఆధార్ లింక్ చేయకపోతే ఇక్కడ కింద కనిపిస్తుంది, అంటే ఒక పాపప్ అయితే వస్తుంది. సో పాన్ కార్డ్ నాట్ లింక్డ్ విత్ ఆధార్ అని ఉంటుంది. ప్లీజ్ క్లిక్ ఆన్ లింక్ ఆధార్ లింక్ టు లింక్ యువర్ ఆధార్ విత్ పాన్. సో ఫ్రెండ్స్, ఇక్కడ మీరు బ్యాక్కి వెళ్ళి లింక్ ఆధార్పై క్లిక్ అయితే చేసిన తర్వాత మీరు మీ ఆధార్కి అలాగే పాన్కి లింక్ అయితే చేయవచ్చు. సో ఫ్రెండ్స్, ఈ విధంగా మీరు మీ పాన్కి ఆధార్ లింక్ అయితే చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇక ఇటువంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అందరికంటే ముందుగా మీరు పొందాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆల్ మీద ట్యాప్ చేయండి. అండ్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరికీ కూడా షేర్ చేయండి.